హాయ్ గాయ్స్, రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన తంగ్నాల్ మూవీ అయితే చూసా. ఈ మూవీ వచ్చి యాక్షన్ అడ్వెంచర్. సో ఈ డ్యూరేషన్ 2 hours 14 minutes ఉంది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో అసలు మెయిన్ స్టోరీ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం, మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ మన క్యాస్టింగ్లో విక్రమ్ ఉంటాడు. ఎందుకంటే విక్రమ్ ట్రైబ్స్ అయితే బంగారు కొండని కాపలా కాస్తూ ఉంటారు. సో తరతరాల నుంచి వచ్చే ఆ బంగారాన్ని మన తంగలానే మెయిన్. ఎందుకంటే దాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ బంగారాన్ని ఎవరు దోచుకోకుండా కొండని అలా చేస్తూ ఉంటారు. ఇది ఒక హిస్టరీకి సంబంధించిన మూవీ నాకు తెలిసి. అయితే మొత్తం ఈ బంగారం వేట కోసం ఉంటుంది. సో మనకి సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ పార్వతి అని ఉంది కదా. సో ఆవిడేమో విక్రమ్ తంగలాన్ యొక్క వైఫ్. సో ఈమె కూడా వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటా అలా పోషించుకుంటూ ఉంటుంది. బట్ మన తంగలానికి అయితే ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అతను ఉన్న పొలంలో అయితే 6 ఎకరాలు చేసుకుంటూ ఉంటాడు. బట్ అక్కడ ఎవరైతే ఇతను రాజు ఉన్నాడో ఆ రాజు ఏం చేస్తాడంటే తంగలాన్ని పొలాన్ని అయితే ఆక్రమించడానికి చూస్తాడు. సో పన్ను కట్టమని. సో ఆ పన్ను అయితే చెల్లించాలని చెప్తాడు. దానికి కావాల్సిన డబ్బులు అయితే అవుతాయి. ఆ డబ్బుల కోసం బంగారం వేటకు వచ్చిన బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి అయితే తంగలాన్ బయలుదేరుతాడు. సో అప్పుడు తంగలాన్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్ని కూడా అక్కడ తీసుకెళ్తాడు. సో ఇక్కడ ఆరతి అని ఉంది కదా. సో ఈ ఆరతియే మెయిన్ రోలు. అక్కడ బంగారు కొండకి కాపలా కాసే ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారం దోచుకుపోవడానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. సో ఈ బ్రిటిష్ వాడు ఉన్నాడు కదా, మనకి బ్రిటిష్ వాడు మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. వీడే మెయిన్ విలన్. ఎందుకంటే బంగారాన్ని దోచుకొచ్చిన చోళ రాజుల తర్వాత ఈ బ్రిటిషర్ ఏం చేస్తాడంటే అక్కడ బంగారం ఉందా లేదని ఆ తంగలాన్ని దారి చూపించమని అడుగుతాడు. ఆ తంగలాన్ని అయితే దానికి దారి చూపిస్తాడు. అక్కడైతే పాములు, శాక్యముని అంటే గౌతమ బుద్ధుడి విగ్రహం, ఈ ట్రైబ్స్ పురాతనదే. వీళ్ళకి అసలు ఆ నాగజాతికి చెందిన వాళ్ళు వీళ్ళంతా బంగారాన్ని కాపలాకాయలు. బట్ వీళ్ళైతే అలా చేస్తారు. ఇక్కడ మన పశుపతి ఉన్నాడు కదా, పశుపతి అయితే మెయిన్ కీ రోల్ అని చెప్పొచ్చు. సో తన యాక్టింగ్ కూడా బాగుంటుంది. అంటే ఇది మెయిన్ మీకు తెలియాలంటే హిస్టరీ తెలియాలి. సో గౌతమ బుద్ధుడు ఏంటి, చోళలు ఏంటి, ఈ మొత్తం తెలిస్తేనే మీకు ఈ మూవీ గురించి తెలుస్తుంది. భూమి కోసం పోరాడే వ్యక్తులు వాళ్ళని. సో మూవీ అయితే నాకు తెలిసి బాగానే ఉంది. బట్ డబ్బులు అయితే కలెక్షన్ పెద్ద రాలా. సో ఈ వీకెండ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే తంగలాన్ అయితే చూడండి. మిస్టరీకి, యాక్షన్కి అండ్ థ్రిల్లర్కి ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. అడ్వెంచర్ ఉంటుంది మూవీ మొత్తం. సో ఒకసారి అయితే చూడొచ్చు, ట్రై చేయండి ఖాళీ ఉన్నప్పుడు. సో ఈరోజు వీడియో మూవీ సజెషన్ అయితే ఇది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం మన వాట్ ఇఫ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.